ఈ సమయంలో మనం కొద్ది నిమిషాలు దేవుని మాటలు జాగ్రత్తగా మనం విందాం. అందరం కూడా బైబిల్ తెరిచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచన భాగాన్ని ఒకరు చదువుతుండగా మిగిలిన వారందరూ కూడా మీరు బైబిల్ తెరిచి ఆ వచన భాగాన్ని మీరు గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. మీరు పెద్దలకు లోబడండి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. 6వ వచనం కూడా, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండండి. చదవబడిన ఈ వచన భాగాల్లో ఉన్నటువంటి మాటల్లో ఒక మాట ప్రధానంగా నేను ఈ రోజున మీ దృష్టిలో తీసుకొస్తాను. దానికి ముందుగా 6వ వచనంలో దైవజనుని ద్వారా దేవుడు పలికించిన మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు. దేవుడు మనలను హెచ్చించడానికి, దేవుడు మనలను దీవించడానికి, దేవుడు మనలను ఆశీర్వదించడానికి, దేవుడు మన జీవితంలో తన ఉన్నతమైన కార్యాలను జరిగించడానికి దేవుని ఏర్పాట్లో, దేవుని నిర్ణయంలో ఒక సమయం అనేది ఉంది. ఒక సమయం అన్నది ఉంది. తగిన సమయము. ఏ సమయము చెప్పండి? అది తగిన సమయము. తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చించున్నట్లు. ఈ ఆదివార పునరుద్ధాన ఆరాధనలో చేరినటువంటి మనలను దేవుడు హెచ్చించునుగాక. దేవుడు మనలను దీవించునుగాక. దేవుడు మనలను ఆశీర్వదించునుగాక. ఒక్కొక్కరి ఎడల దేవుడు తన ఉన్నతమైన కార్యాలను మన పక్షంగా దేవుడు జరిగించునుగాక. తన ఉన్నతమైన కార్యాలను మన ఎడల జరిగించడానికి దేవుడు తన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు తన సమయము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని సమయము వరకు కూడా మనం ఏం చేయాలంటే వేచి ఉండాలి. మనం వేచి ఉండాలి. మనం తొందరపడకూడదు. మనం ఏమవ్వకూడదు చెప్పండి? తొందరపడకూడదు. సమాజంలో వాడుకలో ఉన్న ఒక మాట, తొందరపాటు కొన్ని అనర్థాలకు దారి తీస్తుందంటే. పెద్దవాళ్ళు అంటారు, నిదానమే ప్రధానం. మన ముందున్న పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మనకి టెన్షన్ అవుతుంది, ఒత్తిడి. ఆ ఒత్తిడి మనల్ని తొందర చేస్తుంది. ఆ తొందరలో ఒక్కొక్కసారి మనం కాని పనులు చేస్తాం, కాని మాటలు పలుకుతాం. తర్వాత దానికి వచ్చే ఆ పర్యవేక్షణం, ఆ నష్టాన్ని మనం చూసి అప్పుడు బాధపడతాం. అయితే దైవజనుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు మీరేం చేయాలంటే
ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై మీరు ఉండండి. ఎవరి చేతి కింద ఉండాలి మనం? అందరూ చెప్పండి, ఎవరి చేతి కింద ఉండాలి మనం? మనమందరము దేవుని చేతి క్రింద ఉంటే అది మనకు క్షేమము. కోడి పిల్లలు ఎక్కడుంటే వాటికి భద్రత చెప్పండి? తల్లి రెక్కల క్రింద ఉంటే వాటికి భద్రత, వాటికి క్షేమము, వాటికి ఆరోగ్యం. నీ జీవితంలో దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి తగిన సమయం కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ సమయం వరకు నీవు కూడా వేచి ఆయన బలిష్టమైన చేతి క్రింద నిన్ను నీవు తగ్గించుకొని దీన మనస్సును కలిగి నీవు ఉండగలిగితే దేవుడు అన్యాయస్తుడు కాదు. నిశ్చయముగా నీవు తలంచి ఊహించిన దానికంటే కూడా నీ ఊహకు మించిన, నీ ఆలోచనకు మించిన, నీ సామర్థ్యానికి మించిన ఘనమైన కార్యాలను దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. ఖచ్చితంగా జరిగిస్తాడండి, ఖచ్చితంగా జరిగిస్తాడు. అయితే దీన మనసు అనేటువంటి వస్త్రాన్ని మనం కలిగిన వారంగా, దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకున్న వారంగా మనల్ని మనం తగ్గించుకొని ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉండాలి. ఆయన చేతి క్రింద అంటే ఆయన అధికారానికి మనం లోబడాలి, ఆయన ఆధిపత్యానికి మనం లోబడాలి, ఆయన చిత్తానికి మనం లోబడాలి, ఆయన నడిపింపునకు మనం లోబడాలి, ఆయనకు మనం సంపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకోవాలి. 91వ కీర్తనలో మనందరికీ తెలిసిన మాట అండి, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగుతుంది. ఆయన తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం కలుగుతుంది. ఆయన రెక్కల క్రింద మనము దాగి ఉండగలిగితే, ఆయన రెక్కల చాటున మనము జీవించగలిగితే, 91వ కీర్తనలో రాయబడింది, మీరు 3-4 వచనాలు చదవగలిగితే, చదువు. ఈ మాట మీరు నోట్ చేసుకోవాలి. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణమునుకైనను, చీకటిలో సంచరించే తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందు. ఏ విషయాల్లో? 4 విషయాలు చెప్పాడు అక్కడ. మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, చదవండి. రాత్రి వేళ కలుగు భయం. రాత్రి వేళ ఏం కలుగుతుంది? భయం. రెండవది, పగటి వేళ ఎగురు బాణం. బాణం ఒకవేళ ఎవరైనా గురిపెట్టి ఆ బాణాన్ని వదిలినప్పుడు అది ఎవరికి తగులుతుందో వారి జీవితంలో వారు గాయాలు పాలవుతారు. ఎన్నో రకాల అపాయాలు, ప్రమాదాలు పొంచి ఉండి మనుషులను గాయపరుస్తూ ఉన్నాయి. పగటి వేళ ఎగురు బాణము, రాత్రి వేళ కలుగు భయం, చీకటిలో సంచరించే తెగులు, మధ్యాహ్నమందు పాడు చేయు రోగం. వీటేటికి నీవు
భయపడవు. వీటి ఏటికి నీవు భయపడవు. దానికి కారణం ఏంటంటే ఆయన రెక్కల క్రింద నీవు ఉన్నావు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలిగింది. ఏ కీడు నిన్ను ముట్టదు, ఏ ప్రమాదము నీ దరికి రాదు. ఆయన తన కృప, తన కాపుదల్లో ఆయన నిన్ను భద్రపరిచి ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ఆయన నిన్ను కాపాడే దేవుడు, ఆయన నిన్ను సంరక్షించే దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. నేటి దినము వరకు మనం సజీవులమై నిలుచున్నామంటే, నేటి వరకు మనం ఉనికి కలిగి చలిస్తూ బ్రతుకున్నామంటే ఆయనే మనలను కాపాడుతూ ఉన్నాడు. ఆయనే మనలను సంరక్షిస్తూ ఉన్నాడు. మనల్ని కాపాడుతూ మనల్ని సంరక్షిస్తున్న దేవుడు మన జీవితంలో తన ఉన్నతమైన కార్యాన్ని జరిగించడానికి మన మీదే ఆయన దృష్టి పెట్టి, మన మీద ఆయన లక్ష్యం ఉంచి ఆ సమయం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం తొందరపడ్డామని దేవుడు ముందుగా మన జీవితంలో ఆయన ఏ కార్యాన్ని కూడా చేయడు. నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానమునిచ్చి నీ సంతానమును నేను ఆశీర్వదిస్తానని. రోజులు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు దేవుడు మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. అబ్రహామా, నేను నీకు కేడెము, అబ్రహామా నేను నీకు బహుమానం, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తాను, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఆస్వాదిస్తాను. కానీ సంవత్సరాలు జరుగుతున్నాయి, కానీ అబ్రహాం జీవితంలో పిల్లలు లేరు. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ఆలస్యం అవుతూ ఉంది. ఆ సమయంలో శారమ్మ ఆలోచన చేసింది, ఇట్ట కాదులే అని. ఆమె చేసిన ఆలోచన ఏంటి? ఆమె దగ్గరున్న ఆమె దాసి అయిన హాగర్ని అబ్రహాముకి ఇచ్చి పెళ్లి చేసి, పిల్లలు కనడానికి నా గర్భం ఉడికిపోయింది, ఋతుక్రమం నిలిచిపోయింది, ఇక నాకు పిల్లలు పుట్టడం అన్నది అసాధ్యం, అది వైద్య శాస్త్రానికి అది అసాధ్యం. కాబట్టి ఒకవేళ దేవుడు మనకు సంతానం అంటూ ఇవ్వగలిగితే, ఒకవేళ నువ్వు ఇంకొక పెళ్లి చేసుకుంటే వారి ద్వారా దేవుడు సంతానం ఇస్తాడేమో అన్నట్టుగా ఆలోచించి తలంచి అబ్రహామును ఒప్పించి హాగర్నిచ్చి పెళ్లి చేసింది. ఆ తర్వాత హాగర్కి ఒక కుమారుడు పుట్టాడు. ఎవరతను? ఇష్మాయేలు. పుట్టినాక కాదండి, హాగరు గర్భాన ఇష్మాయేలు పడినది మొదలుకొనే శారమ్మకు టార్చర్ మొదలైంది. అవునా కాదా? ఎప్పుడైతే హాగరు నెల తప్పిందో, గర్భవతినని తెలుసుకుందో, ఇక వెంటనే తన యజమానురాలైన శారమ్మను ఎలా చూసిందంట? మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? శారమ్మ తొందరపడి హాగర్నిచ్చి అబ్రహాంకు పెళ్లి చేస్తే, ఇప్పుడు ఆమె దాసి దృష్టిలో శారా ఎలా కనబడుతూ ఉంది? నీచమైందిగా కనబడుతూ ఉందంట.
అదొక రకంగా చూస్తూ ఉంది శారమ్మని. ఆమె మనసును గాయపరిచింది, ఆమె హృదయాన్ని గాయపరిచింది, మానసికంగా నలిగిపోతూ ఉంది. ఇష్మాయేలు పుట్టిన తర్వాత ఇంకా మొదలైంది టార్చర్. ఆ ఇబ్బందికి గురి కావడానికి కారణం ఏంటి చెప్పండి? తొందరపాట కాదా? తొందరపాటే. ఒక్కోసారి మనం తొందరపడి తీసుకునే నిర్ణయాలు అవి మనకు ఎంతో ఒత్తిడిని తీసుకొస్తాయండి. అవి మనల్ని గాయపరుస్తాయి, మానసికంగా మనల్ని కృంగదీస్తాయి, ఆర్థికంగా కూడా మనల్ని నష్టపరుస్తాయి. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించున్నట్లుగా, దేవుడు నిన్ను హెచ్చించే వరకు నువ్వు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి తగ్గించుకొని ఉండగలిగితే ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఇవ్వను అంటలా, దేవుడు ఇస్తాను అంటున్నాడు. ఇచ్చే వరకు ఓపిక పట్టి ఉండాలి. ఇచ్చే వరకు ఓపిక పట్టి ఉండకుండా తొందరపడి మనం ఏదేదో చేసేస్తే శారమ్మ ఎదుర్కొన్న పరిస్థితులే మన జీవితంలో మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రోజు ఇంట్లో అదొక వేదన అయిపోయింది. దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నిర్ణయ కాలంలో దేవుడు శారాను జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చదవగలిగితే ఓ చక్కటి మాట అక్కడ వ్రాయబడింది. అందరూ మీరు ఈ వచన భాగాన్ని చూడాలి. యెహోవా తాను చెప్పిన ప్రకారము. అందరూ ఒకసారి చప్పట్లు కొడదామా? దేవుడు శారమ్మతో చెప్పిన మాట ప్రకారంగా శారాను దేవుడు ఏం చేశాడంట? దర్శించాడు. దేవుడు నీ జీవితంలో ఏదైతే చెప్పాడో దానిని నీ జీవితంలో నెరవేర్చడానికి దేవుడు నిన్ను దర్శించే ఒక కాలం ఉంది. అప్పటి వరకు కాస్తంత నీ ఓపిక పట్టు. తొందరపడ మాకు, తొందరపడి నిర్ణయాలు తీసుకో మాకు, తొందరపడి దేవునికి దూరం అవ్వ మాకు, తొందరపడి నీ చిత్తాన్ని జరిగించ మాకు. అలా చేయడం ద్వారా నీకు నీవే తక్కువైపోతావు. సమాజం దృష్టిలో నువ్వు తక్కువగా చూడబడతావు, నీవే నష్టపోతావు. మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా దానిని ఆయన నెరవేరుస్తాడు. ఏమని వ్రాయబడింది అక్కడ? యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. ఈ మాట మీరందరూ మనసును పెట్టాలి. తానిచ్చిన మాట చొప్పున ఏం చేశాడంట? శారాను గూర్చి దేవుడు, అంటే శారాను గూర్చి దేవుడు ఏదైతే చేస్తానని చెప్పాడో దానిని శారమ్మ జీవితంలో దేవుడు చేశాడు. నిన్ను గూర్చి, నన్ను గూర్చి, మనల్ని గూర్చి దేవుడు ఏదైతే చెప్పాడో ఖచ్చితంగా దాన్ని దేవుడు చేస్తాడు. మాట తప్పే దేవుడు. అయితే ఒక సమయం ఉంది, ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం వరకు మనం వేచి ఉండాలి. ఆ సమయం వరకు మనం ఏం చేయాలి? వేచి ఉండకుండా శారమ్మ తొందరపడి హాగర్ని తన కుటుంబంలోనికి తీసుకుంది, తన భర్త జీవితంలోనికి తీసుకుంది. ఇప్పుడు ఆ హాగర్ ద్వారానే శారమ్మ చిన్న చూపు చూడబడతా ఉంది. ఆ హాగర్ ద్వారానే శారమ్మ కుటుంబంలో నెమ్మది, సమాధానం, సంతోషాన్ని కోల్పోయింది. శారా గర్భవతి కుమారుని కనింది. ఇసాకు పెరుగుతున్నాడు, ఇష్మాయేలు కూడా. హాగరు ఎలా శారాను తక్కువగా చూసిందో ఇప్పుడు ఇష్మాయేలు కూడా ఇసాకును అలాగే చూడటం మొదలుపెట్టాడు. వీళ్ళిద్దరికి ఏమైంది?
వైరం, గొడవలు. పిల్లలు కొట్లాడుకుంటే తల్లిదండ్రులకు సమాధానం ఉంటుందా? కుమారుడి విషయంలో కూడా శారమ్మ ఎంతో నలిగిపోయిందండి. దీనంతటికి కారణం ఏంటంటే తొందరపాటు. ఒక్కసారి తొందరపడి తను తీసుకున్న నిర్ణయానికి, తను చేసిన పనికి, బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఎన్నో సమస్యలు ఇశ్రాయేలు ప్రజలు, ఇష్మాయేలు సంతానమైన వారి జాతిలో నుండి వారు ఎదుర్కొంటానే ఉన్నారండి. దానికి కారణం ఏంటంటే శారమ్మ తొందరపాటు. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవుడు తను చెప్పిన మాట ప్రకారంగా శారా జీవితంలో జరిగించడానికి దేవుడు శారమ్మను దర్శించినట్లుగా మనల్ని కూడా దర్శించడానికి ఒక సమయం అనేది ఉంది. ఆ సమయం వరకు మనం ఏం చేయాలంటే ఎదురు చూడాలి. ఏం చేయాలి మనం చెప్పండి? ప్రసంగి గ్రంథంలో రాయబడినటువంటి మాట, ప్రతి దానికి ఏముందంట? చదువుతారా ఆ మాట మీరు? జ్ఞాని అయిన సొలొమోను అంటాడు కదా, 3వ అధ్యాయమా? 3వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. నీవు చేసే కొన్ని ప్రయత్నాలకు దేవుని ఏర్పాట్లో ఒక సమయం ఉంది. దాని కొరకు ఎదురు చూడు, దాని కొరకు దేవుని దగ్గర కనిపెట్టు. ఆ నీ ప్రయత్నం ఖచ్చితంగా దేవుడు సఫలీకృతం చేస్తాడు. దేవుని దగ్గర కనిపెట్టి ఎదురు చూడు. ఆకాశము క్రింద జరిగే ప్రతి పనికి ఒక సమయం ఉంది, ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంది. పుట్టడానికి, చనిపోవడానికి, నాటుటకు, నాటబడిన దాన్ని పిరికివేయడానికి, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టడానికి, కట్టడానికి, ఏడ్చుటకు, నవ్వడానికి, నాట్యమాడటానికి, రాళ్లను పారవేయడానికి, రాళ్లను కృప్పగా వేయడానికి, మానుటకు, పోగొట్టుకోవడానికి, దాచుకొనడానికి, పారవేయడానికి, మౌనంగా ఉండడానికి, మాట్లాడడానికి, ప్రేమించుటకు, ద్వేషించుటకు, సమాధానపడుటకు, చాలు. వీటన్నిటికీ ఏముందంటే ఒక సమయం అనేది దేవుడు పెట్టాడు. ఆ నిర్ణయ కాల సమయంలో ప్రతిదీ కూడా జరుగుతుంది. ఆ సమయం వరకు మనం వేచి ఉండాలి అనడానికి ఆయనే మనకు చక్కటి మాదిరిని చూపెట్టాడండి. ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతో కలిసి, తల్లి అయిన మరియతో కూడా కలిసి కానా అనేటువంటి ఆ ఊరిలో జరుగుతున్న ఒక వివాహానికి ప్రభువారు వెళ్ళారు. ఆ వివాహ వేడుకలో మధ్యలో ఏం జరిగింది? ద్రాక్షారసం అయిపోయింది. ఈ విషయం పరిచారకులు మరి ఎందుకో తెలియదు. వాస్తవానికి ఆ వివాహ కార్యక్రమానికి సంబంధించిన యజమానులకు ఆ విషయాన్ని తెలియచేయాలి. ఆ విషయాన్ని ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసు ప్రభు తల్లిగారి దగ్గరికి తీసుకొచ్చారు. అమ్మా, ఈ పెళ్ళిలో మరి ద్రాక్షారసం అయిపోయింది, వచ్చిన వారందరికీ ద్రాక్షారసం పోయటం అన్నది మన యూదుల ఆచారం, వాడుక కదా.
మరి ద్రాక్షరసం మధ్యలో అయిపోయింది. వారు అంచనా తక్కువ వేశారా, లేకపోతే ఆ వచ్చిన బంధుమిత్రులు ఎక్కువగా వచ్చారా, పొరపాటు ఎక్కడ జరిగింది అన్నది పక్కన పెడితే ఇక్కడ మాత్రం కొరత అనేది ఉంది. ఈ కొరతను బట్టి ఒకవేళ పెండ్లి ఇంటి వారికి ఒకవేళ అవమానం వస్తుందేమో, వచ్చిన ప్రజలు అపహాస్యం చేస్తారేమో, పెట్టలేనివాడు, మంచిగా చూడలేనివాడు ఎందుకు పిలవాలని ఒకవేళ నిందిస్తారేమో. అమ్మా పరిస్థితులు ఇలా ఉన్నాయి, ఏం చేద్దామని సలహా కొరకు వెళ్ళారో, మరి దేని కొరకు వెళ్ళారో, మొత్తానికి మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళారు. ఆమె ఎక్కడికి వచ్చింది? ఆ సమాచారాన్ని తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చింది. అయ్యా, ఈ వివాహ వేడుకలో ద్రాక్షరసం అయిపోయిందంట, ఏదో ఒక అద్భుతాన్ని నీవు చెయ్యి అన్నట్టుగా. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని? ఈ మాట మీరు నోట్ చేసుకో. నా సమయం ఇంకను, నాతో కలిసి చెప్పండి అందరూ, నా సమయం ఇంకను రాలేదని ఆమెతో చెప్పెను. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో దాన్ని జీవితంలో దేవుడు నీకు ఇవ్వడానికి దేవుడు చెప్తున్న మాట, నా సమయం ఇంకా. దేవుడు ఆ మాట చెప్పినప్పుడు మనం ఏం చేయాలా? కనిపెట్టుకొని ఉండాలి. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. నా సమయం ఇంకా రాలేదు. నిన్ను హెచ్చించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించడానికి నా సమయము ఇంకా రాలేదు. ఇక్కడ దేవుడు ఎందుకు మన జీవితంలో ఒకసారి ఆలస్యం చేస్తాడంటే, కొన్ని అనుభవాలు మనకు నేర్పడానికి కూడా ఆయన మనకు ఆలస్యం చేస్తాడండి. కొన్ని అనుభవాలు మనకి నేర్పడానికి. సహనం ఏంటో మనకు నేర్పాలి, దేవుడు నేర్పుతాడు. ఓర్పు ఏంటో దేవుడు మనకు నేర్పుతాడు. వేచి ఉండటంలో ఉన్న ఆ ఆశీర్వాదం ఏంటో మనకు తెలిసేటట్లుగా దాని కొరకు కూడా దేవుడు ఒక్కోసారి ఆయన కొన్ని ఆలస్యం చేస్తాడు. మరియమ్మ గారు ఇంకేం మారు మాట మాట్లాడలా. పరిచారకులను చూసాము, వారికి చెప్పిన మాట ఏంది? ఆయన మీతో చెప్పినది. పరిచారకులని ఆయనకు కనెక్ట్ చేసి ఆమె మెల్లగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోగానే ఆ పరిచారకులతో ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, ఆ 6 రాతి బాణలను మీరేం చేయాలా? వాటిని మీరు శుద్ధి చేసి ఆ బాణల అంచుల మటుకు కూడా వాటిని మీరు నీళ్లతో. ఇక్కడ మనం కొద్దిగా గమనిద్దామండి. మరియమ్మ గారు యేసు ప్రభువుకి ఆ మాటలు చెప్పిన తర్వాత, ఆమె వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడినప్పుడు దానికి దీనికి సమయం వ్యవధి ఎంత ఉంటుంది? ఒక రోజు ఉందా? ఒక పూట ఉందా? ఒక 2-3 గంటలు ఉందా? నేను అనుకుంటున్నాను నిమిషాల వ్యవధే. ఆమె యేసు ప్రభుతో మాట్లాడింది, నా సమయం ఇంకా రాలేదమ్మా, నాతో నీకేం పని అన్నాడు. ఆమె పరిచారకుల వైపు చూసి ఆయన మీతో చెప్పింది చేయండి అని ఆమె అక్కడి నుంచి సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తరువాత వెంటనే ఈ పరిచారకులతో ప్రభు పని అప్పగించేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ పెద్ద సమయం ఏమీ లేదు, కొద్ది సమయమే. ఆ కొద్ది సమయంలో కూడా ముందుగా దేవుడు పని చేయడానికి ఆయన ఇష్టపడాలి. మరియమ్మ గారినే ఆయన నివారించాడు, నా సమయం ఇంకా రాలేదు, నువ్వెందుకు తొందర చేస్తున్నావని. మరియమ్మ గారికి అంటే మనం గొప్పవాళ్ళమేమీ కాదండి. అంటే మనం అక్కడ వేచి ఉన్నట్టు మనం చూడాలి. హల్లెలూయా.
ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత పరిచారికులు ఆయన వైపు చూస్తూ ఉన్నారు. కొద్ది సమయమే ప్రభు అన్నాడు, 6 రాతి బాణలు శుభ్రం చేసి అంచుల మట్టుకు నీళ్లను నింపండి. వాళ్ళు నింపారు. నింపిన తర్వాత మళ్ళీ ప్రభు దగ్గర నిలబడ్డారు. ప్రభు దగ్గర నిలబడితే ప్రభు అన్నాడు, ఆ విందులో ఎవరైనా ద్రాక్షారసం అడిగితే ఈ బాణంలో వాటిని తీసుకుని వెళ్ళి వారికి ద్రాక్షారసం పోయండి. వారికి అర్థం కాల, నింపింది వాళ్లే గంచుల మట్టికి, ఇప్పుడు వాళ్ళే మళ్ళీ తీసుకుని వెళ్ళి ద్రాక్షారసం అడిగిన వాళ్ళకి పోయటం అంటే, పోసిన వాళ్ళకి మామూలుగా ఊరుకుంటారా? ద్రాక్షారసం అడిగితే నీళ్ళు తీసుకొచ్చి పోతే ఊరుకుంటారా? ఏదన్నా శుభకార్యాలకు లేదా ఏదన్నా మనం వేడుకలకు వెళ్ళినప్పుడు భోజన బంతులు మనం ఒకటి అడిగితే ఇంకొకటి వేసాడు అనుకో, ఎట్లుంటుంది మన సూపు? కింద నుంచి పైకి చూస్తామా లేదా? నేను అడిగింది ఏంట్రా, నువ్వు వేసేది ఏంట్రా అని చూస్తామా లేదా? ద్రాక్షారసం అడిగితే నీళ్లు తీసుకొచ్చి పోస్తావేంట్రా అని చూడరా, పనివారి వైపు చూస్తారు. కానీ ఆయన మాటను నమ్మి వాళ్ళు ఏం చేశారు? అవే తీసుకుని వెళ్ళి పోసారు. తాగిన వాళ్ళు ఏమన్నారు? ఈ పెళ్ళిలో మొదట మంచిదే పోసారు, చివరిలో కూడా మంచిదే పోసారు. మనం చాలా పెళ్ళిళ్ళకి వెళ్ళాం, చాలా పెళ్ళిళ్ళలో మనం చూసాం, మొదట మంచిది పోస్తారు, చివరిలో కాస్త నాస్తి రకంతో పోస్తారు. ఈ పెళ్ళిలో మొదట మంచిదే పోసారు, చివరిలో కూడా మంచిదే పోసారు. పరిచారకులు నవ్వుకుంటున్నారు. ఆ పరిచారకులకు తప్ప ఇంకెవరికీ తెలియదంట ఏమని, పోసింది నీళ్ళని. నీళ్లను దేవుడు ఏం చేశాడు అక్కడ? నేను చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? నీ పక్షంగా దేవుని సమయం రాబోతా ఉంది. నీళ్లను దేవుడు ద్రాక్షరసంగా మార్చబోతున్నాడు. కాస్తంత ఓర్చుకో, కాస్తంత ఓపిక పట్టు, కాస్తంత దేవుని సమయం కొరకు ఎదురు చూడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నీరసిల్లిపోరు. వారు నూతన బలాన్ని పొందుతారు, నూతన శక్తిని పొందుతారు. వారు పక్షి రాజు యవనము వలె వారి యవనము క్రొత్తదగుచుండునట్లుగా నా దేవుడు మేలుతో నింపుతాడు. నిన్ను గూర్చి నా దేవుడు ఉద్దేశించిన సంగతులు అవి హానికరమైనవి కావు. నీ ఎడల నా దేవుడు కలిగిన తలంపులు అవి సమాధానకరమైనవే. కాస్తంత ఓర్చుకో దేవుని సమయం కొరకు, కాస్తంత ఎదురు చూడు దేవుని కొరకు. ఉన్నతమైన కార్యాలను దేవుడు చేస్తాడు. నేను అంటాను, దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నా దేవుడు నిన్ను సిగ్గుకు అప్పగించడు. ఆయన తన జనుల తలలను పైకెత్తువాడు. ఆయన మన తలలను పైకెత్తుతాడండి. ఆయన తలెత్తుకొని జీవించే జీవితాన్ని దేవుడు మనకిస్తాడు. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి దేవుని సమయం కొరకు ఎదురు చూస్తే. అందరూ అంటున్నారు మొదట మంచిదే పోస్తారు, చివరిలో కూడా. అబ్బా, ఎంత ఘనత వచ్చింది, ఎంత కీర్తి వచ్చింది. ఆ వివాహ వేడుకల గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు. నీకు కూడా అంత కీర్తి దేవుడిస్తాడు, అంత ఘనతను దేవుడు నీకు ఇస్తాడు, అంత గొప్ప దేవుడు నిన్ను చేస్తాడు. దేవుని సమయము కొరకు మనం ఎదురు చూద్దాం. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు, తాను చెప్పిన మాటను శారా జీవితంలో దేవుడు నెరవేర్చడానికి శారాను దేవుడు దర్శించాడు. మృతతుల్యమైన శారా గర్భములో నుండి దేవుడు జీవాన్ని కలగచేసి ఆమె గర్భము పండేటట్లు దేవుడు చేశాడు. ఆమెకు కుమారుని దేవుడు
అనుగ్రహించాడు. నీవు అనుకోవచ్చు, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పరిస్థితులు దాటి వెళ్ళిపోతూ ఉన్నాయి, అంతా నిరాకారంగా కనబడుతూ ఉంది, శూన్యంగా కనబడుతూ ఉంది, ఇంకా అసాధ్యంగా కనబడుతూ ఉందని. నిరాకారంలో నుండి దేవుడి సృష్టిని కలగచేశాడు. నీ ముందు పరిస్థితులు ఒకవేళ నిరాకారంగా ఉన్నా, ఆ నిరాకారంలో నుండి నీ కొరకు దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. మృతతుల్యమైన దానిలో నుండి దేవుడు జీవాన్ని పుట్టేటట్లు దేవుడు చేస్తాడు. శారమ్మ జీవితంలో దేవుడు చేయలేదా? ఆ దేవుడే మన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేనివాడు, మారనివాడు, అద్భుతాలను చేసే దేవుడు ఆయన. దేవుడు నీ జీవితంలో ఏదైతే చెప్పాడో దానిని నెరవేర్చే ఆ కాలం, ఆ సమయము బహు దగ్గరగా నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. కాస్తంత, మన పెద్దవాళ్ళు అంటారు కదా, గుడ్డు దగ్గర కాస్తంత ఓర్చుకుంటే కూర ఏమవుతుందంట, మనమేమో గుడ్డికి మనం మింగేస్తాం, ఆ పూటకి చాలే అన్నట్టుగా, ఆ పూటకి చాలే 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 అని. ఆ పూటకి కాదండి, అనేక పూటలు దేవుడు మనల్ని పోషించడానికి, అనేకులకు మనల్ని ఒక దీవెనగా ఆస్వాదకరంగా దేవుడు చేయడానికి ఒక ఉన్నతమైన ప్రణాళిక మన ఎడల ఆయన కలిగి ఉన్నాడు. నిశ్చయంగా ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచి ఎర్ర సముద్రాన్ని దాటి వారు ప్రయాణమై వెళుతున్న సమయంలో వారు మారా చేరారంట. ఎక్కడికి చేరారు చెప్పాలి? ఎక్కడికి చేరారు? మారా అనగా చేదు. మారా అనగా చేదు. చేదు ఎవరైనా కోరుకుంటారా? ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా ఆస్వాదిస్తారా చేదుని? ఎందుకు ఆ ప్రాంతానికి మారా చేదు అని పెట్టారు పేరు? అక్కడ నీటి ఊటలు చేదుగా ఉన్నాయంట. ఇశ్రాయేలు ప్రజలు అక్కడ నీళ్లు త్రాగడానికి వారు ఆ నీళ్లు తీసుకొని నోట్లో పోసుకోగానే చాలా చేదుగా ఉండి ఆ నీళ్లు త్రాగలేకపోయారంట. త్రాగలేక మోషే మీద వారందరూ ఏం చేశారంటే సొనిగారు. ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చావు, బాగానే బాగుంది, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసావు, బాగానే ఉంది, ఇక్కడ మాత్రం ఈ నీళ్లు మేము త్రాగలేకపోతున్నాం. ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని చేదు అనుభవాలను బట్టి మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి చేదు పరిస్థితులను బట్టి మనం కూడా విసుక్కుంటాం, సనుక్కుంటాం, కసురుకుంటాం. ఎప్పుడైనా ఎదురైనా చిరాకు వచ్చేసింది, చిరాకు పడిపోతూ ఉంటాం. దేవుని మాటగా చెప్తున్నాను, చిరాకు పడమాకు, సొనగమాకు, కసురుకోమాకు, విసుగుదల చెందమాకు. కాస్త ఓపికగా దేవుని వైపు ఎదురు చూడు. వీళ్ళందరూ సనుగుతున్నారా? మోషే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు, అయ్యా నీళ్లు చేదుగా ఉన్నాయి, మేము త్రాగలేకపోతున్నాం, ఇశ్రాయేలు ప్రజలు తాగలేకపోతున్నారయ్యా, ఏం చేయమంటావు అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తే మోషేకి దేవుడు ఒక చెట్టును చూపెట్టాడు. చెట్టును చూపెట్టి దేవుడు అన్నాడు, ఇదిగో ఆ చెట్టు కొమ్మ నరికి ఆ కొమ్మను తీసుకొచ్చి నీళ్ళల్లో వేయన్నాడు. దేవుడు చెప్పినట్లుగా మోషే వెళ్ళి ఆ చెట్టు కొమ్మ నరికి ఆ కొమ్మను తీసుకొని వచ్చి ఎక్కడేసాడు? చేదుగా ఉన్న నీళ్ళలో దానిని పడేశాడు.
ఆ చేదు నీళ్ళు ఇప్పుడు ఏమైపోయినాయి? మధురంగా మారిపోయినాయి. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. నీ ప్రయాణంలో నీవు ఎదుర్కొన్న చేదు అనుభవాలు, నువ్వు చేస్తున్న పనుల్లో నీవు ఎదుర్కొన్న చేదు అనుభవాలు, నీ వ్యాపారంలో లేదా నీ చదువుల్లో నువ్వు తలపెట్టిన కార్యాల్లో నీవు ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఏవైతే ఉన్నవో వాటిని బట్టి నీవు చిరాకు పడమాకు, సొనగమాకు, విసుగుదల చెందమాకు. కాస్త దేవుని కొరకు ఎదురు చూడు. ఆ చేదు అనుభవాలను దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. మధురాన్ని నువ్వు పొందబోతున్నావు. నిజమండి. దైవజనులు దేవదాసయ్య గారు ఒక మాట అనేవారంట, శ్రమ మనకి ఒక మేలని. ఒక నింద ఒక 100, ఒక నింద అర్థమైందా? ఎంతమందికి కావాలి 100లో? ఆయన ఎప్పుడో చెప్పిన మాట. అప్పుడు 100 రూపాయలంటే ఇప్పుడు 1,00,000 రూపాయలతో సమానం. ఆ రోజుల్లో ఆయన సేవా అనుభవంలో, ఆయన భక్తి అనుభవంలో, ఆయన పరిచర్య అనుభవంలో ఆయన చెప్పిన మాట అది. శ్రమ మేలు కొరకే. ఏదైనా శ్రమ వస్తూ ఉంటే తలుపులు తెరిచేవాడంట, వెల్కమ్ అని, సంతోషంగా. వాస్తవమే అది. ఒక నింద వస్తే ఆ నింద వెనకమాల దేవుడు ఒక 100 దాచిపెట్టేవాడు అనేవాడంట. ఆ రోజుల్లో 100 అంటే ఈ రోజుల్లో 1,00,000. ఒక చేదు అనుభవంలో మనం వెళుతున్నామంటే దాని చాటున దేవుడు ఏదో ఒక మాధుర్యాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఆ చేదుని బట్టి నువ్వు సనగమాకు, విసుగుదల చెందమాకు, కసురుకోమాకు, చిరాకు పడమాకు, దేవుని శోధించినట్లుగా మాట్లాడమాకు. కాస్త ఓపిక పట్టి ప్రార్థన చేసి దేవుని వైపు చూడు. ఆ చేదును మధురంగా దేవుడు మార్చేస్తాడు. ప్రజలందరూ ఆ నీళ్లు త్రాగి వారు సంతోషించారంట. సంతోషించారు. మన జీవితాల్లో ఉన్న దుఃఖం, కన్నీళ్ళు, నిట్టూర్పు, దేన్ని బట్టి నువ్వు బాధించబడుతున్నావో, వేదనకు గురయ్యావో, ఏ పరిస్థితిని బట్టి, ఏ చేదు అనుభవాన్ని బట్టి ఒకవేళ నువ్వు కృంగి నిట్టూర్పు విడుస్తున్నావో, ఆ చేదును దేవుడు మధురంగా మార్చేస్తాడు ఆయన. కాస్త ఓపిక పట్టు, దేవుని వైపు చూడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, చేదు నీటిని దేవుడు మధురంగా మార్చిన దేవుడు. మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలను చేస్తాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుని కొరకు వారు నిలబడ్డారు. ఎవరి కొరకు నిలబడ్డారు చెప్పండి? ఎవరి కొరకు? శ్రమ వస్తే శ్రమలో కూడా దేవుని కొరకు నిలబడ్డారు. అగ్నిగంధకాలతో మండు ఆ గుండంలో పడేస్తాం, దాంట్లో మీరు పడవేయకుండా కాపాడబడాలంటే ఈ ప్రతిమకు మీరు నమస్కారం. అటు ఇటు చూసి పాస్టర్ గారు లేరు, సంఘ పెద్దలు లేరు, ఎవరు లేరులే, బతుకు జీవుడు అంటే ఓ దండం పెట్టి దాటి వెళ్ళిపోదాం అనుకున్నారా? వాళ్ళ హృదయాల్లో ఒకటి ఉంది, మనుషులు ఎవరు చూడకపోయినా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు. మా భక్తిని ఎవరు చూడాలి? మన యథార్థతను ఎవరు చూడాలి? మన నీతిని ఎవరు చూడాలి? మన విశ్వాసాన్ని ఎవరు చూడాలి? దేవుడు చూస్తున్నాడన్న ఆలోచనతో ఆ ప్రతిమకు వారి నమస్కారం. రాజుగారు కోపం అంట తీవ్ర స్థాయికి వచ్చేసిందంట. రాజుగారి యొక్క కోపాన్ని బట్టి అగ్నిగుండం 7 అంతల వేడి ఎక్కువ చేయబడిందంట.
ఆలోచించుకోండి అంటే ఆలోచించుకునేది ఏమి లేదు రాజా. దేవుడు రక్షిస్తే స్తోత్రం, రక్షించకపోయినా అది భక్తి. దేవుని కొరకు మేము చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాం, మిమ్మల్ని చంపడానికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం అన్నాడు రాజు. ఎవరెక్కడ అనగానే వచ్చేసారు, బంధించేసి వాళ్ళని పట్టుకొని తీసుకుని వెళ్ళి అగ్ని గంధకాల్లో వారిని పడేశారు. పడేస్తే వారి కోసం ఎవరు వచ్చారు? పరలోకం నుండి దేవుడు దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, ఒకవేళ అగ్ని వంటి శ్రమల మధ్యన నువ్వు పడవేయబడిన స్థితిలో ఉన్నావా? అగ్ని వంటి ఆ వ్యతిరేకతల పరిస్థితుల మధ్య నువ్వు నడిపించబడుతున్నావా? షడ్రక్, మెషక్, అబేద్నెగో వారు సేవించిన దేవుణ్ణి మనం కూడా సేవిస్తూ ఉన్నాం. వారి కొరకు పరమ నుండి దిగి వచ్చిన దేవుడే మన కొరకు కూడా ఆయన పరమ నుండి దిగి నిశ్చయముగా మనతో ఉంటాడు. ఆయన అగ్ని బలము వారిని ఏమీ చేయలేకపోయిందంట. రాజు చూసి ఆశ్చర్యపడ్డాడు. తన సేవకుని పిలిచి అర్జెంటుగా వారిని బయటికి లాగండి అన్నాడు. బయటికి లాగి మొత్తం అన్ని టెస్టులు చేశారు, మెడికల్ టెస్టులు. ఎక్కడి నుంచి? నడినెత్తి మొదలుకొని అరకాల వరకు ఎన్ని రకాల టెస్టులు ఉన్నాయి, అన్ని రకాల టెస్టులు చేశారు. అన్నీ ఫ్రీ, అన్ని రిపోర్ట్స్ నార్మల్. బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మీ జీవితాల్లో మీరు కూడా ఒకవేళ ఏమైనా టెస్టులు చేయించుకుంటే దేవుడు ఈ వారంలో అన్ని నార్మల్గా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయా? ఎలా వచ్చినాయి? వారి ఈ తల వెంట్రుకలలో, వారి దేహం మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా ఎక్కడ కాలిన వాసన కూడా, అగ్ని వాసన కానీ కాలిపోయిన వాసన కానీ రాలేదట. ఒకవేళ ఏదైనా నిప్పు తగిలితే మన దేహానికి మొదటగా కౌరుకుపోయేది, కాలిపోయేది ఏంటి మన దేహం మీద? వెంట్రుకలే కదా. ఆ వెంట్రుకలకు కూడా అగ్ని వాసన తగలలేదంట. అంతగా దేవుడు వారిని కాపాడాడు. యేసయ్య చెప్పిన మాట, భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నవి. మామూలు వాళ్ళం కాదండి. మనలో మాట, మన డాడీ లెక్క పెట్టాడా మన తల వెంట్రుకలు? చిన్నప్పుడు తల దూవేటప్పుడు మమ్మీ లెక్క పెట్టిందా? వాళ్ళ వల్ల కాల. కానీ యేసయ్య లెక్క పెట్టాడు. నీ విషయంలో ఆయన అంత శ్రద్ధ తీసుకున్నాడు, అంత పూచి తీసుకున్నాడు, అంత బాధ్యత తీసుకున్నాడు. ఆయన నీ తల వెంట్రుకలను ఆయన లెక్కించాడు. ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలి నేలన పడదంట. అంతగా ఆయన నిన్ను సంరక్షిస్తున్నాడు, అంతగా ఆయన నిన్ను కాపాడుతున్నాడు. ఆయన శ్రమలను బట్టి భయపడిపో మాకు. అయ్యో, నా జీవితంలో అగ్ని వంటి శ్రమలో వీటి మధ్య నేను ఉన్నానని ఒకవేళ నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే దాని వెనుక దేవుడు గొప్ప మహిమ నీ కొరకు దాచిపెట్టాడు. ఎవరైతే పడేశారో వాళ్ళే మరలా బయటికి తీయించారు. వాళ్ళే ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? ఈ విధంగా రక్షించడానికి ఈయన తప్ప ఇంకా ఎవరు కూడా లేరు. షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడే పూజార్హుడు. ఆయన్ని కానీ ఆయన సేవకులైన వీరిని కానీ ఎవరైనా దూషిస్తే వారి ఇల్లు ఏమైపోద్ది? పెంట కుప్పగా మారుద్ది. వాడు తుత్తునీలుగా చేయబడతాడు. బబులోను సామ్రాజ్యంలోనే ఆ ముగ్గురిని ప్రధానులుగా రాజు నియమించాడు. బబులోను సామ్రాజ్యంలో ఉన్నతంగా రాజు వారిని హెచ్చించాడు. అంతగా దేవుడు దీవించాడు.
ఆ రోజులు మన జీవితంలో కూడా రాబోతున్నాయి. ఎంతమంది కోరుకుంటున్నారు? బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ రోజులు మన జీవితంలో రావాలంటే కాస్తంత ఓపిక మనం కూడా పట్టాలి. ఏమవ్వాలి చెప్పండి? కాస్తంత ఓపిక మనం కూడా పట్టాలి. ఓర్పు కలిగి ఉండాలి. దేవుని సమయము కొరకు మనం ఎదురు చూడాలి. తగిన సమయమందు దేవుడు మిమ్మలను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని మీరు ధరించుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు కాస్త ఉండగలిగితే దేవుడు మిమ్మల్ని దీవించే సమయం దగ్గరలోనే ఉంది. దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం దగ్గరలోనే ఉంది. దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేసే సమయము దగ్గరలోనే ఉంది. కాస్త మీరు ఎదురు చూడగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడండి. దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. చేదును దేవుడు మధురంగా మార్చాడు. అగ్నిగుండంలో పడవేయబడిన అగ్ని వాసన కూడా వారి దేహానికి, వారి దేహం మీద ఉన్న వెంట్రుకలకు కూడా తగలకుండా దేవుడు కాపాడాడు. బబులోను సామ్రాజ్యంలోనే వారిని దేవుడు హెచ్చించాడు, గొప్ప చేశాడు, ప్రధానులుగా దేవుడు నిలబెట్టాడు. మన జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. దేవుని సమయం కొరకు మనం కాస్త ఎదురు చూడాలి. ఎదురు చూడగలిగితే ఉన్నతంగా దేవుడు దీవిస్తాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. ఒక వ్యాపారవేత్త, అతని దగ్గర చాలామంది నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు. తన దగ్గర ఉన్న పనివారిలో ఒక అతను చాలా నమ్మకంగా యజమాని కనిపెట్టుకొని ఉన్నాడు. సంవత్సరాల తరబడి యజమాని దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ యజమాని కూడా నమ్మి అతనికి అన్ని బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. కాలం గడుస్తూ ఉంది. ఒక రోజున ఆ యజమాని తను నమ్మినటువంటి ఆ పనివారిని పిలిచి తనకు చెప్పాడు, నేను ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తికి బహుమతిగా, ఒక గిఫ్ట్గా ఒక మంచి నివాసాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. అతని కొరకు మనం ఇల్లు ఎక్కడ నిర్మిస్తే బాగుంటుంది, ఒక మంచి ఏరియా ఎన్నుకొని అక్కడ ఒక మంచి స్థలాన్ని కొని ఒక మంచి భవనాన్ని నిర్మించడానికి కావలసిన ఆర్థిక వనరులన్నీ కూడా ఆ యజమానుడు ఆ పనివాని చేతికి అప్పగించి ఎక్కడ రాజీ పడకుండా, ఎక్కడ కాంప్రమైజర్ కాకుండా, ప్రతిదీ క్వాలిటీగా, నాణ్యమైనదిగా, ప్రతి వస్తువును నీవు ఎంత ఖరీదైన పర్వాలా క్వాలిటీదిగా నువ్వు ఎన్నిక చేసి ఆ ఇంటిని నిర్మించని, దాని కొరకు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని చెప్పాడు. పని ప్రారంభించబడింది. పని జరుగుతూ ఉంది. ఆ పనివానిలో ఒక ఆలోచన, ఈ యజమాని దగ్గర గత కొద్ది సంవత్సరాలుగా నేను ఎంతో నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాను, ఎంతో బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాను. నా నమ్మకత్వాన్ని, బాధ్యత నా యజమానుడు ఎప్పుడు గుర్తించినట్టుగా నాకు అనిపించటం లేదు. కాబట్టి ఈ పని విషయంలో నేను నమ్మకంగా ఉండాల్సినంత అవసరత నాకు లేదేమో అన్నట్టుగా తలంచి ఏం చేశాడంటే, యజమానుడు చెప్పిన దానికి భిన్నంగా నాసి రకంతో ఆ ఇంటిని నిర్మించడం ప్రారంభించాడు. శ్రద్ధ పెట్టలా, బాధ్యత తీసుకోవాలా, క్వాలిటీ ఇవ్వాలా, ఏదో అలా చేసేసాడు. అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కొద్ది రోజులు గడిచినాయి. యజమానుడు తన దగ్గర పనివారు అందరినీ పిలిచి ఓ చక్కటి ఫంక్షన్ ఏర్పాటు చేశాడు. వారికి ఒక మాట చెప్పాడు,
ఏం చెప్పాడంటే, నేను మన దేశాన్ని విడిచిపెట్టి వేరొక దేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ ఏర్పాట్లన్నీ కూడా అయిపోయినాయి. ఫ్యామిలీతో నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళేటప్పుడు నా దగ్గర పనిచేసిన వారిలో గత కొద్ది కాలంగా, కొద్ది సంవత్సరాలుగా నమ్మకంగా పనిచేసిన ఒక వ్యక్తికి ఈ ఇంటిని నేను ప్రజెంట్ చేసి గిఫ్ట్గా, బహుమానంగా ఇచ్చి అతను ఘనపరిచి వెళ్ళాలని నేను తలంచాను. సో మరి నా దగ్గర పనిచేసిన వారందరి ఎదుట ఆ వ్యక్తి నేను ఘనపరిచి ఇంటిని నేను అతనికి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడంట. ఎవరా 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 అని అందరూ అనుకుంటా ఉన్నారు. ఈ వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు, ఎవరా ఎవరా అని. చివరికి అందరి ఎదుట ఈ వ్యక్తిని పిలిచాడు, అందరి ఎదుట ఘనపరిచాడు, అందరి ఎదుట ఇతని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చి ఆ ఇంటికి సంబంధించిన పత్రాలు, తాళం చేతులు అన్నీ కూడా అందరి ఎదుట ఇతని చేతిలో పెట్టాడు. ఇప్పుడు అతను ఏడవాలా, నవ్వాలా? అందరూ అనుకున్నారు, నిజంగా ఎంత ధన్యుడు, యజమాని యొక్క మెప్పు పొందాడు, యజమాని దగ్గర బహుమానాన్ని పొందాడు. అతని సంతోషానికి ఇక అవధులు ఉండవు అనుకుంటున్నారు. కానీ ఆ తాళం చేతులు, ఆ పత్రాలు తీసుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఉంటుంటే యజమానుడు అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావని. కొద్ది సమయానికి తనకు దగ్గరగా చనువుగా ఉన్నవారు వచ్చి అడుగుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నావని. అప్పుడు అతడు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇంతకాలం నేను నమ్మకంగా యజమాని దగ్గర పనిచేశాను, నా నమ్మకత్వాన్ని నేను బాధ్యతగా చేసిన దాన్ని నా యజమానుడు గుర్తించలేదనుకున్నాను. అనుకోని చివరిగా నాకు అప్పగించిన ఈ పనిలో నేను నమ్మకంగా ఉండలేకపోయాను. నాసి రకం మెటీరియల్ వాడి నేను ఇంటిని కట్టాను. అయ్యో, నా యజమాని నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. తద్వారా యజమానుడు నష్టపోవటం కాదు, ఎవరు నష్టపోయారంటే నేనే నష్టపోయాను. నేనెంత బుద్ధిహీనుని, నేనెంత అవివేకినని ఏడుస్తున్నానని అన్నాడు. ఇంతకాలం ఉండి చివరిలో కొద్ది సమయంలో అతడు వెనుతిరిగాడు. తన నమ్మకత్వ విషయంలో, తన బాధ్యతల విషయంలో తను ఎంత నష్టపోయాడో తనకు అర్థమయ్యిందండి. దేవుని వాక్యం అంటా ఉంది, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. చివరిదాకా నీ పరుగును తుదముట్టించేంత వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ యథార్థతను కాపాడుకో, నీ నమ్మకత్వాన్ని కాపాడుకో, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ ప్రార్థన అనుభవాలను కాపాడుకో, దేవుని దగ్గర దేవునితో నీకున్న సహవాసాన్ని కాపాడుకో. ఉన్నతమైన బహుమానాన్ని నువ్వు చూడబోతున్నావు. ఒకవేళ నువ్వు వెనుతిరిగి, ఒకవేళ లోకం వైపు నువ్వు తిరిగి రాజీపడి నమ్మకత్వాన్ని కోల్పోతే, యథార్థతను కోల్పోతే, భక్తిని విడిచిపెడితే, నీ కొరకు యజమానుడు సిద్ధపరిచిన వాటిలో నీవే నష్టపోతావు, నీవే నష్టపోతావు. ఆ నష్టాన్ని మనం చూడకూడదని దేవుడి దినాన మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని సరిచేస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని దిద్దుతూ ఉన్నాడు, దేవుడు మనల్ని మలుస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని చెక్కుతూ ఉన్నాడు. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? బిగ్గరగా చెప్దామా? అటువంటి ఏడుపు మన జీవితంలో ఉండకూడదండి. యజమాని దగ్గర నుంచి మనం పొందుకునే బహుమానాన్ని బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తుద వరకు, కడమటుకు, చివరి వరకు దేవుని వైపే చూస్తూ కనిపెట్టుకొని దేవుని సమయం కొరకు మనం ఎదురు చూద్దాం. నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైన తన కార్యాలను జరిగిస్తారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.
ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం, ఎక్కడ వారు అక్కడ కళ్ళు మూద్దాం, ప్రార్థనలో ఉందాం కొద్ది సమయం. ఎవరికి వారు ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మనం కూడా ఎక్కడన్నా తొందరపడుతున్నామా, దేవుని సమయం కొరకు ఎదురు చూస్తున్నామా, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. దేవుని కొరకు ఎదురు చూద్దాం. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించున్నట్లు ఖచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. తగిన సమయమందు నీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వు తొందరపడద్దు, దేవుని కొరకు ఎదురు చూడు. నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడు, చేదు అనుభవాలను మధురంగా మార్చిన దేవుడు, అగ్ని గంధకాలు ఎంత తీవ్రమైన వేడి చేయబడిన అగ్ని వాసన కూడా తగలకుండా కాపాడిన దేవుడు ఈ రోజున మన జీవితాల్లో కూడా అటువంటి అద్భుతాలను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్క నిమిషం అందరూ మన కుడి చేతులు ఆకాశము తట్టెత్తి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ఎవరికి వారు మీరు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. తగిన సమయమందు నీవు నన్ను హెచ్చించున్నట్లు, నా కుటుంబాన్ని, నా బిడ్డలను దీవించున్నట్లుగా, తగిన సమయమందు నీవు నన్ను వాడుకునేటట్లుగా వేచి ఉండగలిగిన ఓపిక నాకు ఇవ్వయ్యా, ఓర్పు నాకు ఇవ్వయ్యా, సహనం నాకు ఇవ్వయ్యా. నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉండాలి. నీ కొరకే నేను ఎదురు చూడాలి. నీ వైపే నా కన్నులు ఎత్తాలి ప్రభువా. నీ వైపే నేను చూడాలయ్యా. నీ వైపే నేను చూడాలి. తొందరపాటు ఎన్నో నష్టాలు, తొందరపాటు వలన ఎన్నో ఇబ్బందులు, తొందరపాటు వలన ఎన్నో నష్టాలు నేను చూశానయ్యా. తొందరపడి నేను నిర్ణయాలు చేయకూడదు ప్రభువా. తొందరపడి నేను మాట్లాడకూడదు ప్రభువా. తొందరపడి నేను ఏ పనులు ప్రారంభించకూడదు నాయనా. కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవం నాకు ఇవ్వయ్యా. కనిపెట్టి నాయన ప్రార్థన చేసుకునే అనుభవం నాకు ఇవ్వయ్యా. నీ కొరకు ఎదురు చూసే అనుభవం నాకు ఇవ్వండి ప్రభువా. అడగండి, ప్రభువుని అడగండి. కనిపెట్టి ప్రార్థన చేసుకునే అనుభవం నాకు ఇవ్వయ్యా. మీ సమయం కొరకు నేను ఎదురు చూడాలయ్యా. నిశ్చయముగా నీ జీవితంలో నీటిని దేవుడు ద్రాక్షారసంగా మార్చి ఒక అద్భుతాన్ని దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒట్టివాడివిగా, ఒట్టి దానివిగా నీవు ఉన్నావా? రిక్తుడుగా, రిక్తురాలుగా, ఒట్టి చేతులతో నీవు ఉన్నావా? రిక్తుడుగా, రిక్తురాలుగా, ఒట్టివాడివిగా ఉన్న నీ జీవితాన్ని ఒట్టి నీళ్లుగా ఉన్న ఆ నీటిని దేవుడు ద్రాక్షారసంగా మార్చినట్లు నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పును దేవుడు ఈ వారంలోనే దేవుడు తీసుకొని వచ్చునుగాక. ఒకవేళ చేదు అనుభవాలు కూడా నువ్వు వెళుతున్నావా? కన్నీళ్ళే నీకు అన్నపానాలుగా ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొని బాధించబడుతున్నావా? ధైర్యాన్ని కోల్పోమాకు. చేదును కూడా మధురంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. మారాను మధురంగా మార్చగలిగిన దేవుడు నీ దేవుడు. ఆయన నీతో కూడా ఉన్నాడు. నీ తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించాడమ్మా. నీ తల వెంట్రుకలన్నీ ఆయన లెక్కించాడయ్యా.
ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నేల రాలదు. అంతగా నీ విషయంలో ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను సంరక్షిస్తాడు. అగ్ని వంటి శ్రమల మధ్య నీవున్నా వాటి వాసన కూడా నీకు తగలదు. అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. దేవుడు తన సమయంలో నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. నమ్ముదాం, విశ్వసిద్దాం, దేవుని కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ద్వారాలను తెరవబోతున్నాడు, మార్గాలను సరళం చేయబోతున్నాడు. ఒక శుభవార్త మనం వినబోతా ఉన్నాం. మన హృదయం ఉల్లసించబోతా ఉంది. లేడి కాళ్ళ వలె మన కాళ్ళు గంతులు వేయినట్లుగా మన పాదాలను జింక కాళ్ళ వలె ఆయన చేయబోతా ఉన్నాడు. క్రొవ్విన దూడ వలె మనం గంతులు వేయబోతా ఉన్నాం. దేవుడు మేలుతో మన హృదయాలను నింపబోతా ఉన్నాడు. మేలుతో ఆయన మనల్ని తృప్తిపరచబోతా ఉన్నాడు. శారీరక బలహీనత, అనారోగ్యంతో ఒకవేళ నువ్వు పీడించబడుతున్నావు, అనారోగ్యాన్ని బట్టి ఒకవేళ నువ్వు భయపడుతున్నావా, ఆయన నామములో ఉన్న శక్తి, ఆయన నామములో ఉన్న ప్రభావం, ఆయన నామములో ఉన్నటువంటి ఆ జీవం ఇప్పుడే నీ దేహంలోనికి విడుదలవుతా ఉంది. ఇప్పుడే నీ దేహంలోనికి ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. ప్రతి బలహీనత నుండి నీకు స్వస్థత కలుగుతా ఉంది. ఎముకలను బలపరచువాడు ఆయన, ఎముకలకు సత్తువనిచ్చువాడు ఆయన, నీ దేహానికి ఆరోగ్యాన్ని కలగ చేయవాడు ఆయన, దీర్ఘాయువుతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధ తండ్రి నాయనా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట మా హృదయాల్లో, మా జీవితాల్లో ఫలభరితంగా చేయండి. తగిన సమయము మీరు మమ్మల్ని హెచ్చించినట్లుగా మీ బలిష్టమైన చేతి క్రింద మమ్మల్ని మేము తగ్గించుకొని, దీన మనసు అనే వస్త్రాన్ని మేము ధరించుకొని మీ కార్యాల కొరకు ఎదురు చూచే వారంగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ దినం ఆదివారం ఆరాధనలో పాల్గొందిన నిబిడల జీవితాల్లో నీళ్లు ద్రాక్షారసంగా మారునుగాక, మారా మధురంగా మారునుగాక. అగ్ని వంటి శ్రమలలో కూడా నీ సంరక్షణలో నీ ప్రజలు భద్రపరచబడుదురుగాక, కృపలో భద్రపరచబడుదురుగాక. నిశ్చయముగా మీ మహిమ, మీ మహిమ, నిశ్చయముగా మీ మహిమ మీ ప్రజల మీద నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక, నిలిచి ఉండునుగాక. నీ ప్రజలకు పరిపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి దీవించండి. ఆర్థిక వనరులతో దీవించండి, దీర్ఘాయువుతో దీవించండి నాయన. కుటుంబాల్లో సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించండి నాయన. నీ ప్రజలకు ముందుగా మీరు నడిచి ఘన కార్యాలను జరిగించి మహిమ పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు గారి నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. మరొకసారి చెప్దాం అందరం ఆమేనని.